నీ నీడలుగా ఉన్నాడా. ఆయన కూడా ఇట్లాగే నల్లగా ఉంటాడు, నీడల్లో కలిసిపోతాడు, కనపడాడు. ఏమన్నా నీ చెట్ల నీడల్లో ఉన్నాడా అడవి అని అడిగింది. అడవి ఏమీ పలకలేదు, దాని పని చేసుకుంటూనే ఉన్నాడు. ఎండ వేళలో అడవి నీ నీడల దాగున్నాడా, నీ నీడల దాగున్నాడా అంటే అది కూడా చెప్పలేదు. సాయంకాలం అయిపోయింది. మునిమాపు అంటారు సాయంకాలాన్ని. అన్ని పదాలు పోయాయి ఇప్పుడు, ఎవరేమో పడ్డారు. ఈవినింగ్ మార్నింగ్ రెండే మన నైట్ డే మిడ్ డే ఇంకా కాకుండా. సరే, ఇవన్నీ పక్కకు పెడదాం. మునిమాపున అలనల్ల అలలబడి సాగేవో యమునా. రాధాదేవి యమునా నది దగ్గరకు వచ్చింది. మునిమాపున అలలల్ల అలలబడి సాగేవో యమునా, నీ నీడల దాగున్నాడా, నీ అలలను దాగున్నాడా. నీ అలలలాగానే ఆయన కూడా కట్టలు తిరిగిన శరీరం, అలా అలల మీద పడుకుంటే అర్థం కాదు. నీ అలల దగ్గర ఏమన్నా ఉన్నాడా అని యమునా నదిని అడిగింది. అది కూడా ఏమి పలకలేదు, తన పాటికి తాను ప్రవహిస్తూనే పోతుంది. ఇంకా యమున దగ్గరైనా దొరకాలి, దొరకలేదు. ఇంతలో చూస్తూ చూస్తూ ఉండగానే సాయంకాలం అయిపోయి రాత్రి అయింది. చుక్కలు పొడిచిన శూన్యంలో, చుక్కలు వచ్చేసాయి ఆకాశంలో. పొద్దు నుంచి వెతుకుతుంది పాపం. చుక్కలు పొడిచిన శూన్యంలో ఎక్కడి నుంచో ఒక చిరునవ్వు అయితే వినపడింది అని. చుక్కలు పొడిచిన శూన్యంలో ఎక్కడిది చిరునవ్వు, చుక్కలు పొడిచిన శూన్యంలో ఎక్కడిది సిరినవ్వు. అసలు నవ్వే వింటున్నానా, నే భ్రమలోనే ఉన్నానా. వెతికి 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 వెతుకుతున్న వాళ్లకు కనపడినా కూడా ఒక పట్టాన నమ్మకం కలగదు. అప్పుడు కూడా అనుమానమే వస్తుంటుంది. నవ్వే వింటున్నానా, నే భ్రమలోనే ఉన్నానా. నవ్వే ఇది నవ్వే, మువ్వల మురళి మోహన కృష్ణుని పెదవుల విరిసిన పువ్వే. కృష్ణుడు వచ్చేసాడు, ఏం భ్రమ లేదు, ఇదిగో నేనే వచ్చేసాను. నవ్వే ఇది నవ్వే, మువ్వల మురళి మోహన కృష్ణుని పెదవుల విరిసిన పువ్వే. అమ్మక చెల్ల నమ్మనిదెల్లా భ్రమయే కాదా పిల్ల, అమ్మక చెల్ల నమ్మనిదెల్లా భ్రమయే కాదా పిల్ల. నేనై నీలో కొలువై ఉంటే వెదికెదవి జగమెల్లా. నేను నీ లోపల ఉంటే ప్రపంచమంతా చెట్టును పుట్టను అడవిని నదిని అడుగుతావా? నేను నీ లోపలున్నాను, లోపల చూడలేదే నువ్వు అన్నాడు స్వామి వచ్చి. ఒక్కసారి నవ్వు వినిపించి, అమ్మక చెల్ల నవ్వే ఇది నవ్వే, మువ్వల మురళి మోహన కృష్ణుని పెదవుల విరిసిన పువ్వే. అమ్మక చెల్ల నమ్మనిదెల్లా భ్రమయే కాదా పిల్ల. నువ్వు నమ్మకుంటే భ్రమ, నమ్మితే నేను ప్రమాణం. అమ్మక చెల్ల నమ్మనిదెల్లా భ్రమయే కాదా పిల్ల, నేనై నీలో కొలువై ఉంటే వెదికదవి జగమెల్లా అన్నాడు కృష్ణ పరమాత్మ వచ్చి. నీ లోపల అంతర్దర్శనం, ఆలయానికి వెళ్ళి కళ్ళు మూసుకుంటాడు. ఏమిటి రహస్యం? ఇంత చేసి తిరుపతికి మనము ఏదో వాళ్ళతో వీళ్లతో మంత్రి ఉత్తరం తీసుకుపోయి అక్కడ ఎల్1 ఎల్2 ఏదో నంబర్లో ప్రవేశించి లోపలికి పోయి అక్కడికి పోయి ఇంత చేసి ఈ వెంకటేశాయ నమః కళ్ళెందుకు మూసుకుంటావు? అదే రహస్యం. ఎవరు చెప్పారు మీకు? ఎవరన్నా గురువు చెప్పాడా అక్కడికి కళ్ళు మూసుకోమని? కానీ మీకు ఆత్మవిద్య తెలుసు, ఈ దేశంలో పుట్టినందుకు ఈ రహస్యం తెలుసు. అంటే ఏది వాక్యములో చూస్తున్నావో తత్వము, దాన్ని అంతరంగంలో దర్శనము చెయ్యి అని నీకు అధ్యాత్మ జ్ఞానం ఈ దేశంలో పుట్టినందుకే ఉంది. నీకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటున్నావు. అంటే బయట ఏ తత్వం కనపడుతూ ఉన్నదో ఇది అంతర్దర్శనము, లోచూపు. నువ్వు లోపలికి చూసుకోవాలి. ఆ బయట కనపడేవాడు నీ లోపల ఉన్నాడు, వాడిని దర్శనం చేయండి.
అంగుష్ఠమాత్ర పురుష హృదయే, ఈ హృదయాంతరాళములో ఉన్నాడు